జీవితానికే గురి కాదు, ప్రార్థన కూడా గురి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా వైనంతైనా లేకుండా అన్నీ కలిపి కొడతా ఉంటారు. పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయాలి మనం. బైబిల్ మీరు గమనించండి, చాలా జవాబు పొందిన ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఏదో గలిబిలిగా ఏదో ఒకటి కలిపి కొట్టేస్తాము. నో 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 నో. నా వ్యక్తిగత జీవితంలో చాలా నేను అనుభవించాను. కలిపి కొట్టిన ప్రార్థనలకు చాలా వాటికి జవాబులు నాకు స్పష్టంగా అర్థం కాలేదు, కానీ పర్టికులర్గా ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ని పెట్టుకొని ఆ పాయింట్స్ నేను ట్రిగర్ చేసినప్పుడు ప్రేయర్లో స్పష్టంగా వాటికి జవాబులు రావటం చూశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక కుర్రాడిని పాము కలిసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాను నేను. పరిచారకుడు. డాక్టర్ చెప్పింది, డేంజర్ సార్, బ్రతకడు చాలా కష్టం. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అవయవాలు మిగిలిన అన్ని డ్యామేజ్ అని, ఒక గుండె సరిగ్గా పనిచేస్తుంది, ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకుని వైద్యం చేస్తున్నాం, అది కూడా రిపేర్ అయిందంటే చేయగలిగిందేం లేదు. విషం ఎక్కింది, చాలాసేపు అతను చూసుకోలేదు, రక్తపింజర కరిసింది అని చెప్పింది ఆమె. వాడి బాడీ అంతా పచ్చగా వచ్చేసింది అని చూసినా కూడా మనకేం లేదు అవకాశం. దాదాపు డేంజర్ కండిషన్లో ఉన్నాడు. వన్ రిపోర్ట్స్ నర్సరావుపేటలో వేరే హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు చెప్పేశారు, ఇది కష్టం సార్ బ్రతకటం అని. మధ్యరాత్రి లేచి మోకాళ్ళు లేచా, ప్రభువా, నా కడుపును పుట్టిన బిడ్డ ఆ స్థితిలో ఉంటే నేను తినగలనా? నేను నిద్రపోగలనా? వాడు కొన్ని సంవత్సరాలు నీ సన్నిధిలో పరిచర్య చేశాడు ప్రభువా, నా ఆత్మీయ బిడ్డ, వాడు చిన్నోడయ్యా, మొన్ననే వాడికి పుట్టిన బిడ్డకి నేను పేరు పెట్టాను ప్రభువా, వాడు చావు బతుకులో ఉన్నాడు, వాడిని బ్రతికించు. అదే హాస్పిటల్లో ఇంకొక 2 పేషెంట్లను కలిశాను. 2 ఎలుకలు పేసి తిన్నారు. ఎందుకు తిన్నారంటే ఒక ఆయన అన్నాడు, అప్పుల పాలై తిన్నానన్నా. ఇంకొక తమ్ముడు అడిగిన, ఎందుకు తిన్నావంటే పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బు లేవన్నా, అందుకని ఎందుకు బతకాలి నేనని తిన్నాను. పిల్లలకి చదివించుకోవడానికి ఫీజుకు డబ్బులు లేవు నా దగ్గర, నేను ఎందుకు బతకాలని తిన్నానన్నా. ఆ ముగ్గురిని నేను ఆ రోజు మోకాళ్ళేసి మధ్యరాత్రి కన్నీరు గార్చి ప్రార్థన చేశా. ఇంకా వేరే ఏ అంశం కోసం చేయాల. ఆ వ్యక్తుల్నే, ముఖ్యంగా నా ఆత్మీయ బిడ్డని, తర్వాత వారిద్దరిని, ముగ్గురిని టార్గెట్ చేస్తూ ప్రార్థన చేశా. మరుసటి రోజే జవాబు వచ్చింది. ఆ రాత్రి యేసయ్య ముట్టాడు వాళ్ళని. ఆశ్చర్యం చెప్పనా, ముగ్గురు బతికారు, క్షేమంగా వెళ్ళి చేరారు నా దేవుని కృపతో. ప్రేయర్ చేసినప్పుడు కూడా గలిబిలి గందరగోళంగా చేయకూడదు, స్పష్టంగా పాయింట్స్ని ఎత్తి చేయాలి. బైబిల్లో ప్రార్థనలో స్పష్టతే కాదు, పర్టికులర్ టైంను కూడా దేవుడు మెన్షన్ చేశాడు. సియోను కుమారి ప్రాకారం అల్లెమ్మో, రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టుము అన్నాడు. నీ కొడుకు తాగుబోతాయాడా, నీ భర్త తాగుబోతాయాడా, తిరుగుబోతాయాడా, పిచ్చోడయ్యాడా, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా, అయితే రెయ్యి మొదటి జామునలే, మధ్యరాత్రిలే. లోకమంతా హాయిగా నిద్రపోతుంటుంది, నువ్వు నిద్రపోవద్దు. నా బిడ్డ సంగతి ఏందని మొర్రపెట్టావు. నీకు దేవుడు స్పష్టమైన జవాబు ఇచ్చేంత వరకు దేవుని పాదాలు వదలొద్దు. దీక్షపును, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయి. నా బిడ్డ ఇదిగో ఫలానా అంశం అని స్పష్టంగా ఎత్తి నువ్వు ప్రార్థన చేయి. అన్నతి కాలంలోనే అది అటో ఇటో నీకు ఫైనల్ ఇచ్చేస్తాడు జవాబు దేవుడు. అర్థమైందని చెప్పింది. అట్లా నేను ప్రత్యేకంగా గురిపెట్టి చేసిన ప్రార్థనలో దాదాపు 98% జవాబులు పొందా. 98% పొందా గురిపెట్టి చేసిన ప్రార్థనలకి. ఏదో గుంపులో గ్లోరీ అన్నట్టు అన్ని కలిపి కొట్టడం కాదు, కొన్ని ప్రత్యేకమైన అంశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో స్పష్టమైన ప్రార్థన, అలాగే పర్టికులర్ టైం కూడా మెన్షన్ చేశాడు దేవుడు. ఏ జామం చేసినా దేవుడు వింటాడు, వినడానికి కాదు. మధ్యరాత్రి చేయటం త్యాగంతో కూడుకున్నది, ఉపవాసంతో చేయటం త్యాగంతో కూడుకున్నది. తిండి మానుకొని నిద్ర మానుకొని మొర్ర పెడుతున్నావు అంటే దానికి ప్రత్యేకమైన విలువ ఉంటుందా ఉండదా? నీ మనస్సాక్షిని బట్టి చెప్పు. అది అందుకే ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత గురించి యేసు ప్రభు మాట్లాడాడు. మధ్యరాత్రి లేచి చేసే ప్రార్థన గురించి కూడా మాట్లాడాడు. పర్టికులర్ టైం, పర్టికులర్ పొజిషన్, ఫాస్టింగ్.
అలాగే స్పష్టమైనటువంటి ప్రార్థన. ఎంతమందికి అర్థమైంది? అదేమన్నా రూలా అంటే అవసరం అని చెప్తున్నాను. యేసయ్య సైతం పగలంతా పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థనలో గడిపాడనుంది. ఏం పగల్లో సగం ప్రకటించి సగం ప్రార్థనలో గడపొచ్చుగా? సగం ప్రకటించి సాయంత్రం దాకా ప్రకటించి సాయంత్రం పోయి 9-10 దాకా చేసుకొని నిద్రపోవచ్చుగా. కానీ పగలంతా ప్రకటించి రాత్రి వేళ వెళ్ళి నైట్ అంతా తండ్రితో గడిపాడు. ఎందుకంటే అది అవసరం. ఈరోజు మీకు చెప్తున్నాను, కొన్ని మొండి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు. నేను ముగిస్తున్నా. మీకు ఇంకెక్కువ చెప్తే విసుగు పుట్టవచ్చు, విరక్తి కావచ్చు, నడుములు నొప్పులు పుట్టవచ్చు, కాళ్ళు లాగవచ్చు, లేకపోతే మీకు ఇంకా ఏదన్నా పిచ్చి లేవచ్చు. ఎప్పుడురా నువ్వు ఆపేదని? మిమ్మల్ని విసిగించాలని వేధించాలని కాదు, కొన్ని విలువైన సమాచారాలు మీకు అందించి ముగించాలని చెప్తున్నాను నేను. లేకపోతే మీ అందరికంటే మీరు కూర్చున్నారు ప్రశాంతంగా, నిలబడ్డాం. మీకు ఇబ్బంది లేదు, నాకుంది ఇబ్బంది. అయినా సరే మాట్లాడుతున్నా. దయచేసి వీటిని తీవ్రంగా తీసుకోండి. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. చేయండి, తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి. కొంతమంది అంటారు, అన్నా ఆయన మారట్లేదన్నా. నేను చెప్తాను, రేయి మొదటి జాము లేచి మొర్రపెట్టావు, నీ కన్నీరు ధారాపాతంగా కారణేవు. నా తండ్రి జవాబు వచ్చింది నీకు. ఆన్సర్ వచ్చిందాకా నువ్వు వదలకూడదు. నువ్వు వదలవు అన్న సంగతి ఆయనకి తెలియాలి. గురిపెట్టి ప్రార్థించు. నిర్ణీత సమయంలో ప్రార్థించు. అవకాశం ఉంటే అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండి పొట్ట మార్చుకుని కూడా ఉపవాసంతో ప్రయత్నించు. ఆన్సర్ ఖచ్చితంగా వచ్చింది. దేవుడు ఇస్తాడు. నీకు మతిపోయే కార్యాలు చేస్తాడు ఆయన. అద్భుతాలు చేస్తాడు ఆయన. ఎన్ని సాక్ష్యాలండి, ఇందాక ఎన్ని సాక్ష్యాలు ఆపేశారు. ఇంకా నాకు అనిపించింది ఇంకా కాసిన చెప్తే వింటే బాగుండు అనిపించింది. ఈ రాత్రి తిండి తిప్పలు నిద్ర అన్ని పక్కన పెట్టి వచ్చావు. లోకమంతా హాయిగా నిద్రపోతుంది, నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. ఇందులో త్యాగం ఉంది. ఇది దేవునికి సీరియస్, తీవ్రంగానే తీసుకుంటాడు దీన్ని. కాబట్టి ఈ రాత్రి మీరు ప్రార్థన చేయబోతున్నారు. కాబట్టి ఏది చేసినా, జీవించిన ఒక గురి, ప్రార్థించిన ఒక గురి, ఈ రెండు మీరు మర్చిపోవద్దు. పరిచర్య చేసినా దానిలో స్పష్టత. ఒక డే ఖర్చు అయిపోయిందంటే అది అర్థవంతంగా ఖర్చు అయిందా, వేస్ట్గా ఖర్చు అయిందా అనే గ్రహింపు నీకు నాకు ఉండాలి. మనకి ఇవ్వబడిన దినాలు కొన్ని, అవి వేస్ట్గా పోనీయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రైట్. ఇంకా చాలా ఉన్నాయిలే కానీ